తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. విరిగిన పల్లకి. ఊళ్ళో ఎక్కడో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. 2 రోజుల నుంచి ఒంటిపూట గంజి తాగుతూ నీరసంగా గోడ కానుకుని కళ్ళు మూసుకుని పడుకున్న సంగడు ఉలిక్కిపడి లేచాడు. మళ్లీ దూరంగా సన్నాయి మోత, రెండోల్ మోత. పెళ్లి జరుగుతుంది. సంబరంగా లేచి నుంచున్నాడు. ఎదురుగుండా మాసి చివికిపోయిన పెళ్లి పల్లకి వైపు చూశాడు. దిగాలుగా మోడులా ఉంది పెళ్లి పల్లకి. 40 ఏళ్లై ఆ పల్లకీని ఎవరూ వాడ్డం లేదు. పల్లకీకి చుట్టిన పీలికలు మాసిపోయి ఎండకు ఎండి వానకు తడిసి నల్లగా వికృతంగా ఉన్నాయి. మళ్లీ దూరంగా పెళ్లి బాజాలు. సంగడు పల్లకి దగ్గరకు వెళ్లి బొంగు నిమిరి మాసిపోతేనే సాపు చేసి కుచ్చులు కడితే గుర్రంలా ఉండదో అనుకుంటూ పొంగిపోతున్నాడు. ఇంతలో అడుక్కోడానికెళ్లిన నడ్డి వంగిపోయిన సంగడు పెళ్ళాం సుబ్బి ఖాళీ బొచ్చెతో వచ్చింది. నీకెప్పుడు పల్లకీ పిచ్చే అని దెప్పుతుందని పల్లకీ విడిచిపెట్టి ముందుకొచ్చి ఏమే గంజి దొరకలేదా అన్నాడు. ఖాళీ బొచ్చె నేలను పడేసి లేదురా మామా అంటూ చెతికిల పడింది. దూరంగా పెళ్లి సన్నాయి. పెళ్ళవుతున్నట్టుంది ఎళ్ళొద్దామంటే అన్నాడు సంగడు. ఆళ్లు భోజనాలైన తర్వాత గాని ముద్దేరు గదయ్యా, మనకి సందేళ్లే మింగమెతుకు. వాళ్ళిద్దరికీ మెతుకు సంగతి సరే సరి. 2 రోజుల నుంచి ఒంటిపూట గంజే. సంగడు పాత పల్లకీ వైపు ఆశగా చూశాడు. ఉండవే నే ఎళ్ళొస్తా అంటూ లేని ఓపిక తెచ్చుకుని హుషారుగా వీధిలోకొచ్చాడు. దూరంగా పెళ్లి సన్నాయి. ఆ సన్నాయి మోత వింటుంటే సంగడిలో ఎంత ఉత్తేజమో. పెళ్లి సంబరంతో ముందుకు నడిచాడు. ఠీవిగా పెళ్లి పెద్దలా అడుగులు వేశాడు. తను ఎన్ని పెళ్లిళ్లు చూశాడు కాదు. 50 ఏళ్ల నుంచి ఆ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా సంగడింట్లో ఉన్న పల్లకీలోనే పెళ్లి ఊరేగింపు. సంగడి 10 ఏళ్ల వయసులో సంగడి తండ్రి అశ్వంలా చుట్టాలు పల్లకీ మోస్తుండగా తన పక్కనే ఉండేవాడు. పల్లకీకి రంగురంగుల కుచ్చులు, గలగల్లాడే గాజుపూసలు, పల్లకీ కొమ్ముకి పట్టుతురాయి. పారసీకాశ్వంలా ఉండేది పెళ్లి పల్లకి. ఏనుగంబారీలా ఉండేది పెళ్లి పల్లకి. అందులోకి వచ్చి కూర్చునేవారు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సంగడి చిన్నవాడవడం చేత నెత్తిన గ్యాస్ లైట్ పెట్టేవారు. ఆ లైటుతో పెళ్లికొడుకు పెళ్లికూతురు దగ్గర నుంచునేవాడు సంగడు. మదిపర్కాలు కట్టుకున్న పెళ్లికొడుకు పెళ్లికూతుర్ల నుదుట బాసికాలు లైటు వెలుతురులో తళుక్కున మెరవగా, పెళ్లికూతురికి చిరిచెమట పట్టి కళ్యాణ తిలకం కరిగిపోగా, బొగ్గనున్న చాదుచుక్క పెద్దదవగా ఆ దృశ్యాన్ని కళ్ళు విచ్చుకు చూసేవాడు సంగడు. ఎవరూ చూడకుండా పెళ్లికొడుకు పెళ్లికూతురి చేయి గిల్లితే ఆ పిల్ల చిరుకోపంతో వారచూపులు చూస్తే కిసుక్కున నవ్వి అమ్మ దొంగ అనుకునేవాడు రంగడు. అలా ఎన్ని పెళ్లిళ్లు చూశాడో. ఎప్పటికైనా తను పెళ్లి చేసుకుని వాళ్లలాగే పల్లకీలా ఊరేగాలని కలలు కనేవాడు. సంగడికి వయసొచ్చింది. పల్లకీ ఊరేగింపు సంగతి దేవుడెరుగ్గాని అసలు పిల్లనిచ్చేవాడే దొరకలేదు. కాని పరకలేనివాడికి, కాయకష్టంతో బతికేవాడికి పిల్లనెవరిస్తారు? కొంతకాలానికి ముసలి పెద్దలు గంతకు తగ్గ బొంతని ఏరుకొచ్చి గుళ్ళోకి తీసుకెళ్లి తాళి కట్టమన్నారు. నాకు పల్లకీ ఊరేగింపు కావాలన్నాడు సంగడు. ముసలాడెవడో నెత్తిన ముట్టి, బాజాలు పల్లకీలు కావాలంట్రా, సేతులమ్ముకొని బతకండ్రా అంటూ గుడిసెలోకి తోశాడు. సంగడు కొంతకాలానికి సుబ్బితో అనేవాడు. మనం ఇంతమందిని పల్లకీలో కూకోబెట్టి ఊరేగింపు మోసేవాళ్లం గదా, మనకా కోరిక తీరలేదే. మనకు పిల్లా జల్లా పుట్టినాక ఆళ్ల పెళ్లిళ్లకు ఊరేగుతారులే అని. సుబ్బి నవ్వుకుని, కాని దేవుడు ఎట్లా రాసిండో అనేది. దేవుడు వాళ్ళు కోరుకున్నట్లు రాయలేదు. వాళ్ళకి పిల్లా జల్లా పుట్టలేదు. పెళ్లిళ్లు జరగలేదు. ఊరేగింపు సంబరాలు తీరలేదు. అంతకంటే అన్యాయం ఏంటంటే 10 ఏళ్ల బట్టి ఊళ్ళో ఏ పెళ్లికి పల్లకి పిలవడం లేదు. ఊరేగింపులకి పూల పల్లకీలు చిన్నకార్లు వచ్చాయి. సంగడి పల్లకి బూజుపట్టిపోయింది. దాంతో జీవనాధారం పోయింది. అయితేనే సంగడికి ఆశ చావలేదు. ఎక్కడ పెళ్లి జరిగినా పల్లకి ఊరేగింపు చెయ్యండయ్యా అని సంగడెళ్లి బతిమాలుకోవడం, వాళ్ళు వద్దు పొమ్మంటే ఈసిరోమంటూ ఇంటికి రావడం మామూలైంది. దూరంగా పెళ్లి సన్నాయితో పాటు తాషామరా కూడా మోగుతోంది. పెళ్లి పందిట్లోకెళ్లి పెళ్లికూతురు తండ్రితో సంగడు గొప్ప ఆవేశంతో చెప్పాడు. ఊరేగింపుకి పల్లకి పెట్టించండయ్యా, మహాజోరుగా ఉంటది. కుచ్చుల పల్లకి, రాజా పల్లకి, అచ్చొచ్చిన పల్లకి, అద్దాల పల్లకి. పెళ్లికూతురు తండ్రి మగపెళ్లివారిని అడగమన్నాడు. సంగడు విడిదికెళ్లి చెప్పడం మొదలెట్టాడు. రాజులెక్కే పల్లకి అయ్యా, రాణివాసం వెళ్లే పల్లకి అయ్యా, పట్టుకుచ్చుల పల్లకి అయ్యా, 10 మంది మోసే పల్లకి అయ్యా. పెళ్లికొడుకు తండ్రి విసుక్కుని పొమ్మన్నాడు. కడుపులో ఆకలి కమిలిపోతున్నా పెళ్లికొచ్చిన ప్రతివాళ్ల దగ్గరికి వెళ్లి ముత్యాల పల్లకి అయ్యా, ముచ్చటైన పల్లకి అయ్యా అంటూ పందిట్లో అందరికీ చెప్పుకుంటున్నాడు. ఎవరూ వినిపించుకోలేదు. పల్లకి పల్లకి అంటూ పందిట్లో తాటాకులకు, మామిడి తోరణాలకు, గుమ్మాల పసుపులకి, గాల్లో సన్నాయికి చెప్పుకున్నాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. సంగడికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. ఆకలి పేగులు నమిలేస్తోంది.
పల్లకి పల్లకి అని గొణుక్కుంటూ దుమ్ములో కాళ్ళీడ్చుకుంటూ ఇంట్లోకొచ్చి కూలబడ్డాడు. ఎదురుగుండా పల్లకీ బొంగు శాంతం కనిపించలేదు. వెళ్లి చూద్దామంటే ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సొమ్మసిల్లి పడిపోయిన సంగడికి సుబ్బి గంజి చిప్ప అందించింది. కళ్ళు తెరిచి నూతిలోంచి అడుగుతున్నట్లు ఎక్కడిదే గంజి అన్నాడు. పాములమ్మి తాను అడుక్కొచ్చిన నూకల్లో కాసినప్పిచ్చింది అంది. గంజిలో ఉప్పు లేదు? ఉప్పెక్కడిది? గంజి కాయడానికే పుల్లల్లేక ఆ పుచ్చిపోయిన పల్లకీ బొంగు విసిరి మంటబెట్టా. సంగడి గుండె ఏడ్చింది. కళ్ళు ఏడ్చాయి. ఎదురుగా విరిగిన పల్లకి, చేతిలో ఉప్పులేని గంజి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.